హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. తెలుగులో ఒక సామెత ఉంది, తిట్టే నోరు తిరిగే కాళ్ళు తినగా ఉండవు అని చెప్పి. మా అమ్మమ్మ ఎప్పుడు చెప్తుండేది మాట. మా నోరు తిట్టేది కాకపోవచ్చు కానీ కాళ్ళు మాత్రం తిరిగేది. సరే, వీకెండ్ సండే ఎక్కడ తిరుగుదాము అని ఆలోచిస్తుంటే కరెక్ట్గా ఒక టెంపుల్ గుర్తొచ్చింది. అదే స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్. చాలా రోజుల నుంచి అనుకుంటున్నా వెళ్దామని, ఇన్ని రోజులకు తిరుగుబడైంది. సరే, ఇంకా టెంపుల్ చూసేద్దామని ఫిక్స్ అయిపోయినా. సో మా జర్నీ స్టార్ట్ చేసాం స్వర్ణగిరి టెంపుల్కి. ఆ టెంపుల్ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో చెప్తా, ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా ఎగ్జైటింగ్గా స్టార్ట్ అయింది జర్నీ. మా ఇంటి నుంచి స్వర్ణగిరి టెంపుల్ ఒక 1 అవర్ జర్నీ ఉంది. సో ఈవినింగ్ 5 o'clock స్టార్ట్ అయ్యాము. సో క్రౌడ్ తక్కువగానే ఉంది రోడ్ల మీద, వీకెండ్ అయినా కానీ తక్కువనే ఉంది. మిడిల్లో ఇగో ఈ బ్యూటిఫుల్ సీనరీ అయితే కనిపించింది. అసలు ఎంత బాగుందో. హైదరాబాద్ దగ్గరలో ఒక లేకు, దాని మీద సన్సెట్, అసలు చాలా బాగుంది చూడడానికి, సూపర్. ఆ తర్వాత మేము ఆ జర్నీ స్టార్ట్ చేసాము. సగం దూరం వచ్చాం. స్వర్ణగిరి టెంపుల్ చూడండి, 18 kilometers ఉంది ఇక్కడి నుంచి. సో అట్లాగా ఈవినింగ్ 6 o'clock మేము స్వర్ణగిరి టెంపుల్కి రీచ్ అయ్యాము. ఎంత బాగుంది అసలు. నేను ఫస్ట్ టైం చూడడం స్వర్ణగిరి టెంపుల్. ఏదేమైనా వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటే దానికి ఒక అట్రాక్షన్ ఉంటుంది, ఏదో ఒక తెలియని ఒక ఆకర్షణ అయితే ఉంటుంది. టెంపుల్ అయితే చూడడానికి చాలా బాగుంది. ఎంట్రన్స్ దగ్గర రామానుజాచార్య విగ్రహం ఒకటి ఉంది, చాలా బాగుంది. బ్లాక్ కలర్ స్టోన్ తోటి చాలా బాగా కట్టారు. ఇది చూడండి ఎంట్రన్స్, స్వామివారి పాదాలు ఉన్నాయి, చాలా పెద్దవి. అందరూ దానికి దండం పెట్టుకొని లోపలికి వెళ్ళడం స్టార్ట్ చేశారు. మరి అదేంటో కానీ ఇక్కడ ఇది ఒక ఫోటో షూట్ పాయింట్ అయిపోయిందేమో అనిపిస్తుంది. మధ్యలో ఆ స్వామివారి పాదాల మీద కాయిన్స్ నిలబెడుతున్నారు. సో మరి ఈ ట్రెడిషన్ ఎవరు స్టార్ట్ చేశారో తెలియదు కానీ అందరూ ఇదే, ఇక మా ఆవిడ కూడా అదే పని చేస్తుంది. ఆ స్వామివారి పాదాల మీద నాణ్యాలు పెడుతున్నారు, వెంటనే పక్కన ఉన్న వాళ్ళు వచ్చి తీసేస్తున్నారు. అంటే మరి ఆ నాణ్యాలు పెట్టి ఏమైనా మొక్కుకుంటే అవి సక్సెస్ అవుతాయని ఎవరైనా చెప్పినట్టున్నారో మరేందో తెలియదు. సరిగా మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసాము. సో లెఫ్ట్ సైడ్ అన్నీ స్వామివారి అవతారాలన్నీ పెట్టారు. పైకి వచ్చేసాము. పైకి రాగానే స్వామివారి గాలి గోపురం కనిపించింది. అసలు లైటింగ్ సెట్టింగ్ తోటి చాలా అద్భుతంగా, అసలు కళ్ళకి ఒక ట్రీట్లా ఉంది. అసలు ఇంత చాలా పెద్ద దేవాలయం అంటే ఇది తెలంగాణలోనే వెంకటేశ్వర స్వామి దేవాలయం. అందుకు తగ్గట్టుగానే ఆ మాడ వీధులు, అసలు ఎంతసేపు చూసినా ఎంతసేపు తిరిగినా అసలు తిరుపతిలో తిరుగుతున్నట్టే ఉంది కాసేపు అయితే. మాకు దర్శనానికి ఒక 1 hour టైం పట్టింది. ఆ దర్శనం అయిపోయిన తర్వాత ఇదిగో బయటకు రాగానే పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఒకటి కనిపించింది. అట్లాగే ఇక్కడ రంగనాథ స్వామి వారు వాటర్లో ఉండి ఇక్కడ ఒక సపరేట్ ఈ సెట్టింగ్గా మరేంటో టెంపుల్లోని పాట అర్థం కాలేదు కానీ ఇక్కడ సెల్ఫీలు మాత్రం తెగ తీసుకుంటున్నారు అసలు. సో మేబీ దీనికి పూజలు తక్కువ జరుగుతాయి అనుకుంటా, కానీ ఇది ఒక ఫోటోషూట్ ప్లేస్ లాగా ఉంది, చాలా బాగుంది. సో కింద అట్లాగే పైన ఫస్ట్ ఫ్లోర్ 2 ఫ్లోర్లలోనూ ఉన్నాయి. అందరూ చుట్టూ చూడండి, మొత్తం 3 వైపులా 4 వైపులా ఫోటోలే. ఇంకా అసలు స్వామివారి దండం పెట్టేది ఏం లేదు. కానీ అంటే నేను కూడా అదే పని చేసిన అనుకోండి, కాకపోతే ఇక్కడికి అసలు అందుకోసమే వస్తున్నట్టుంది. స్వామివారికి దండలు పూజలు జరుగుతున్నాయి కానీ సో ఎక్కువ ఫోటోషూట్లు మాత్రమే జరుగుతున్నాయి. సో అది నాకు అనిపించింది చెప్పాను. ఎవరి మనోభావాలు దయచేసి దెబ్బ తీసుకోకండి. అట్లాగే స్వామివారి దర్శనం అయిపోయి బయటకు రాగానే పక్కనే ప్రసాదం కౌంటర్ ఉంది. ఇంకా ఇది టెంపుల్ నుంచి అవుట్ సైడ్ వ్యూ. సో బయటికి వెళ్ళే దారి అనమాట. చాలా బాగుంది. నైట్ సైడ్ లైటింగ్తో చాలా వెలిగిపోతుంది టెంపుల్ అసలు. ఈ వరాహస్వామి గారు అయితే ఒళ్ళో లక్ష్మీదేవి అమ్మవారిని కూర్చొని అసలు చాలా యూనిక్గా చెక్కారు. ఎక్కడో ఏదో టెంపుల్లో చూసినట్టుంది. అట్లాగే గరుడాల్వార్ గారి విగ్రహం కూడా ఉంది ఎంట్రన్స్లోనే. సో అలంకారాలు అయితే బాగా చేరినాయి. మరి వైశాఖ మాసం అనో మరేంటో తెలీదు. సో అందరితో పాటే మేము కూడా ఈ లేక్ దగ్గరే 4-5 సెల్ఫీలు తీసుకున్నాము అందరితో పాటే మేము. సో ఇక్కడ ఎవరు తగ్గేలా లేరు అసలు. అట్లా ఫోటోలు తీసుకున్నాము.
ఇక్కడ ఇంకోటి ఏంటంటే నాకు కొంచెం స్ట్రేంజ్గా అనిపించింది ఏంటంటే, ఇగో ఇది చూసిరా, నేను ట్రై చేశాను. ఈ 360 డిగ్రీస్ కెమెరాతోటి ఒక పెట్టారు ఎంట్రన్స్. సో ఆ 360 డిగ్రీ కెమెరా ఆ వీడియో తీయడానికి 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో నేను కూడా ట్రై చేశాను. ఈ హనుమాన్ విగ్రహం ఉంది కదా, దాని ముందు ఇది చుట్టూ టెంపుల్ కనిపిస్తూ సో మన ఫోటో కనిపిస్తుంది. ఇది కూడా కొంచెం బాగానే ఉంది, కొత్తగా. అంటే టెంపుల్ సరౌండింగ్స్ అన్నీ ఒకటే వీడియోలో కనిపిస్తున్నాయి. చూడ్డానికైతే చాలా బాగుంది. ట్రై చేసాము. సో ఇది ఓకే, కానీ ఇక్కడ చూడండి పిల్లలు ఇవి ఎట్లా గంతులు వేస్తున్నారో, ఈ ట్రాంపోలింగ్, అట్లాగే పిల్లలు ఆడుకోవడానికి టెంపుల్లో పైన, అది ఏదైతే కొండ మీద ఉందో మెట్లకి పైకి వెళ్తామో అక్కడ ఇవి పెట్టారు. ఇవే కొంచెం స్టేజ్గా అనిపించింది, ఎందుకంటే టెంపుల్ అనేది పిక్నిక్ స్పాట్ కాదు కదా. అట్లాగే ఈ కూల్ డ్రింక్స్ అమ్మే షాపులు, చిప్స్ ప్యాకెట్లు, ఇవి మరీ టెంపుల్ పక్కనే ఉన్నాయి. కొంచెం ఏదైనా సైడ్కి ఉంటే బాగుండేది అనిపించింది. మీ ఒపీనియన్ ఏమనుకుంటున్నారో మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి. నాకైతే ఇదంతా నచ్చలేదు, కొంచెం స్ట్రేంజ్గా అనిపించింది. ఎందుకంటే టెంపుల్కి భక్తితో రావాలి కానీ టైంపాస్కి పిక్నిక్ స్పాట్కి వచ్చినట్టు రాకూడదేమో అనిపించింది. మా దర్శనం కంప్లీట్ అయిపోయింది. సో మేము మళ్ళీ మా రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసాము. సో ఇది ఎగ్జిట్ వే. సో ఇక్కడ కూడా కొన్ని ఫోటోలు అవి తీసుకున్నాను, కానీ బాగున్నాయి. ఈ నైట్ టైము ఈ వెలుగుల్లో ఈ స్వామివారి టెంపుల్ మాత్రం చాలా బాగుంది. నేను వెళ్ళింది మాత్రం స్వామివారిని చూద్దామనే వెళ్ళాను, కానీ నా కంటికి ఇట్లాంటివి కనిపిస్తుంటాయి, నేను అబ్జర్వ్ చేస్తుంటాను. సో మీరు ఏమనుకుంటున్నారు అనేది మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి. సో ఇక్కడికి ఈ వీడియో అయితే అయిపోయింది. సో ఇంకా మా రిటర్న్ జర్నీ స్టార్ట్ అయింది హైదరాబాద్కి. సేమ్ యాజ్ యూజువల్ మళ్ళీ 1 అవర్ జర్నీ ఈ స్వర్ణగిరి టెంపుల్ నుంచి మాకు ఉప్పల్ వరకు. సో ఎగ్జిట్ గేట్లోకి వచ్చేసాము. ఎగ్జిట్ గేట్ కూడా చాలా బాగుంది. ఇదే ఎగ్జిట్, ఇదే ఎంట్రన్స్ అనుకుంటా. నేను వెళ్ళేటప్పుడు అంత అబ్జర్వ్ చేయలేదు, కానీ చాలా బాగుంది, యూనిక్గా ఉంది. ఒక ఆర్చ్, అట్లాగే లైటింగ్ చాలా బాగుంది. సో వీడియో మీరు అందరూ ఎంజాయ్ చేసిరని అనుకుంటున్నా. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి.